సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి అన్న ఎన్నికల ప్రధానాధికారి. ఓటు హక్కు వినియోగంపై కలెక్టరేట్లో డెమాన్స్ట్రేషన్. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న కలెక్టర్ శశిధర్. జిల్లాలో రసవత్తరంగా మారిన రాజకీయం. జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం. టీడీపీ అధిష్టాన వైఖరిపై మనస్తాపానికి గురైన బోనబోయిన. పార్టీని వీడేందుకు సిద్ధం, బుజ్జగిస్తున్న పార్టీ నేతలు. బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్ జేసీ. అక్రమ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని సూచన. వైసీపీలో చేరిన జడ్పీ చైర్పర్సన్ జానీమోన్. రాజీనామాకు సిద్ధపడుతున్న జడ్పీ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు. నగరంలోని పలు ఆలయాలలో బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక పూజలు జరుపుతున్న భక్తులు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పక్కాగా పాటించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇష్టం వచ్చినట్లుగా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాతో ప్రకటనలు ఇస్తున్నారని, ప్రతిదానికి మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ అనుమతి తప్పనిసరి అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది చెప్పారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎక్కడ అతిక్రమించినా వెంటనే నోటీసులు ఇస్తున్నట్లు వివరించారు. వెలగపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్, ఎక్సైజ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీంట్లో ఒక హైలైట్ ఏముంది నేను చెప్పాలనుకున్నానంటే, అండర్ దిస్ ఎంసీసీ యూ మే బి నోయింగ్ ఎంసీఎంసీ కమిటీ, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీస్ స్టేట్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఈ ఎంసీఎంసీ కమిటీస్ పెట్టాము. మరి కమిటీ ద్వారా ఆల్ కైండ్స్ ఆఫ్ మీడియా, ప్రింట్ మీడియా అనుకోండి, సోషల్ మీడియా, ఈవెన్ టీవీ ఛానల్స్ స్క్రీనింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడైనా సస్పెక్టెడ్ పేడ్ ఆర్టికల్స్ కానీ ఆబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ దొరికితే ఈ కమిటీ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత మరి ఐడెంటిఫై చేసి పార్టీస్, పొలిటికల్ పార్టీస్కి నోటీసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దిస్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ బికాస్ దిస్ ఇస్ న్యూ థింగ్. దిస్ ఎలక్షన్లోనే ఇంట్రడ్యూస్ అయింది సోషల్ మీడియా మానిటరింగ్. పవిత్ర ఓటును పోలింగ్ బూత్ లో ఎలా వేయాలో ఓటర్లకు తెలియజేసేందుకు జిల్లాలో డెమాన్స్ట్రేషన్ కు శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్ లో ఈ కార్యక్రమానికి కలెక్టర్ శశిధర్ జేసీ శుక్లా పచ్చజెండా ఊపారు. పోలింగ్ రోజున ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ శశిధర్ కోరారు. గ్రామాల్లో కంటే నగరాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావంతులంతా ఎండలను, సమయాభావాన్ని లెక్క చేయకుండా ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ బూత్కు వచ్చి తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తద్వారా దేశ భవిష్యత్తును శాసించే ఉన్నతులను ఎన్నుకోవాలని శశిధర్ సూచించారు. పోలింగ్ బూత్లోకి వెళ్లిన తర్వాత ఓటు ఎలా వేయాలో తెలియచేస్తూ రూపొందించిన నమూనా ప్రదర్శనను కలెక్టరేట్లో ఆయన ప్రారంభించారు. రద్దీ కూడళ్లలో ఈ ప్రదర్శన ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించడం జరుగుతుందని కలెక్టర్ శశిధర్ వివరించారు. వినూత్నంగా ఈరోజు ఒక పోలింగ్ బూత్లో ఉండే మెషిన్స్, పోలింగ్ బూత్లో ఉండేటువంటి సిబ్బంది ఎలా ఉంటారు, ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి అనే దాని మీద అవగాహన కలగజేయడానికి చక్కటి ఇన్ఫ్లేటబుల్స్ తయారు చేసి, ఎక్కడైతే ప్రజలు బాగా కూడతారో రద్దీగా మార్కెట్ ప్లేసెస్ కానీ, షాపింగ్ సెంటర్స్ కానీ, లేకపోతే ఇంకెక్కడన్నా గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, అక్కడ ఇటువంటి డెమాన్స్ట్రేషన్స్ పెట్టడం వల్ల ప్రజల్లో ఒక ఆసక్తి కలగటము, ముఖ్యంగా నగరాల్లో, పట్టణాల్లో చాలా తక్కువ ఓటర్ టర్నౌట్ మనకి నమోదైంది పోయిన ఎన్నికల్లో. ఇది పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఆల్రెడీ మనం ఫ్లెక్సీలు, బ్యానర్స్ ఇవన్నీ కూడా స్లోగన్స్తో మీ భవిష్యత్తు బాగుండాలంటే మీ బాధ్యతను నిర్వర్తించాలి, మీరు ముందుకొచ్చి ఓటేయాలి అనేలాంటి చక్కటి క్యాచీ స్లోగన్స్తో మనం అన్ని ఊర్లో, జిల్లాలో అన్నిట్లో కూడా
ఈ ఫ్లెక్సీస్ పెడుతున్నాం. జిల్లా కలెక్టర్ శశిధర్ జేసీ శుక్లా ఈరోజు కలెక్టరేట్ లో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు లావాదేవీలు సాగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా నగదు వ్యయం, ఓటర్ల ఖాతాలకు అక్రమ నగదు జమ కాకుండా బ్యాంకర్లు అప్రమత్తతతో ఉండాలని కలెక్టర్ శశిధర్ సూచించారు. అటువంటి లావాదేవీలపై ఎన్నికల అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కోరారు. 50,000 రూపాయల నుండి లక్షకు లావాదేవీలు జరిగినా నిశితంగా పరిశీలించాలన్నారు. రంగంలో ఉన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు సాగించే లావాదేవీలపై కూడా కన్నేసి ఉంచాలని కోరారు. జన్ధన్ వంటి ఖాతాలకు డబ్బు జమైతే సమాచారం అందించాలన్నారు. ఓటర్లను ప్రలోభపరిచేందుకు అక్రమ నగదు లావాదేవీలను సాగకుండా బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ శశిధర్ కోరారు. Elections don't belong to any particular department. Elections belong to the people of India. Everybody has to play a role. Government, semi-government, state, central, everybody. Because the first thing whenever I talk about elections, I say elections belong to which department? It doesn't belong to revenue, police, anybody. It belongs to everybody. So that's why there is no department of elections anyway. There is only Election Commission of India and the District Election Officer, that's all. The Chief Electoral Officer. The District Election Officer can, as deemed appropriate and fit, may from time to time for conduct of smooth elections. గుంటూరు జిల్లాలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీల్లో గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లుగా అభ్యర్థులు దూకుడు పెంచారు. 3 పార్లమెంట్, 17 అసెంబ్లీ స్థానాల్లో విజయం కోసం ఎవరి ధీమాలో వారున్నారు. అపారమైన అనుభవం, రాజకీయ చైతన్యం, ఉద్దండులు కలిగిన గుంటూరు జిల్లాలో 2019 సార్వత్రిక ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది, రాజధాని నిర్మాణం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, రాష్ట్ర భవిష్యత్, కుట్ర రాజకీయాలపై అధికార తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అయితే ప్రస్తుత టీడీపీ పాలన అంతా అవినీతిమయంగా మారిందని, చంద్రబాబు పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని, తాము అధికారంలోకి వస్తే మళ్లీ వైఎస్సార్ పాలన తీసుకొస్తామంటూ ప్రతిపక్ష వైసీపీ ప్రచారం సాగిస్తోంది. అదేవిధంగా గత ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేసిన జనసేన స్వంతంగా పోటీ చేసి ఎన్నికల్లో తమ బలాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమైంది. ఇక ఆ 3 పార్టీలు మినహా మిగిలిన బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల ప్రభావం జిల్లాలో అంతంత మాత్రంగా ఉండే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపారు. ప్రతిపక్ష వైసీపీ తమ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించగా, అధికారి టీడీపీ మాత్రం అనేక సమీకరణలు, తీవ్రమైన కసరత్తు చేసిన అనంతరం విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించారు. అదేవిధంగా సిపిఎం, సిపిఐ పొత్తులతో కూడిన అభ్యర్థులను సైతం జనసేన కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇకపోతే బీజేపీ కొన్ని స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం పార్లమెంట్ అభ్యర్థులను మాత్రమే వెల్లడించి అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలకు మరింత జాప్యం చేస్తుంది. ఇక జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గాల బలాబలాలను పరిశీలిస్తే గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ తిరిగి టీడీపీ తరపున మళ్లీ బరిలోకి దిగుతున్నారు. గల్లాపై పోటీగా నస్రాపేట మాజీ ఎంపీ, తాజా మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రతిపక్ష వైసీపీ తరపున తలపడుతున్నారు. వైసీపీలో చేరిన అనతి కాలంలోనే గుంటూరు ఎంపీ టికెట్ పొందిన మోదుగుల జిల్లాలో టీడీపీని భూస్థాపితం చేస్తారని ప్రకటించడం గమనార్హం. అయితే వేణుగోపాల్ రెడ్డి టీడీపీని విడుతున్న సమయంలో ఎంపీ గల్లా సైతం దమ్ముంటే మోదుగుల తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఆ మాట యాదృచ్ఛికమే అయినా కీలకమైన గుంటూరు పార్లమెంటు బరిలో 2 బలమైన అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండడంతో జిల్లాలో ఎలక్షన్ హీట్ మరింత పెరిగింది.
ఇకపోతే గుంటూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి సైతం పోటీ చేస్తున్నారు. అదేవిధంగా నస్రాపేట పార్లమెంట్ బరిలో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీ తరపున ఎట్టకేలకు మళ్లీ టికెట్ దక్కించుకున్నారు. అనేక తర్జన భర్జనల నడుమ రాయపాటి అసలు పోటీకి దూరంగా ఉంటారని, టికెట్ రాదనే వార్తలు వినిపించిన నేపథ్యంలో టీడీపీని సైతం వీడే ఆలోచన రాయపాటి చేశారు. కొంత పొలిటికల్ హైడ్రామా నడపడంతో టీడీపీ నేతలు అప్రమత్తమై ఆయన్ను బుజ్జగించారు. అయినప్పటికీ నిన్న మొన్నటి వరకు ఆయన తనయుడు రంగారావుకి అసెంబ్లీ సీటు ఇస్తారని, నస్రాపేట ఎంపీ సీటు భాష్యం రామకృష్ణకు దక్కుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. అనేక వ్యూహ ప్రతివ్యూహాల నడుమ ఎట్టకేలకు ఎంపీ సీటును చివరికి రాయపాటికే కేటాయించాల్సి వచ్చింది. ఈ మేరకు రాయపాటిపై విజ్ఞాన్ విద్యాసంస్థల ప్రతినిధి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రతిపక్ష వైసీపీ తరపున పోటీ పడుతున్నారు. గతంలో గుంటూరు ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ మేరకు వైసీపీ సమన్వయకర్తగా కూడా ఆయన పనిచేశారు. అయితే మారిన సమీకరణాల నేపథ్యంలో ఆయన నస్రాపేట నుండి బరిలో దింపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి పక్కాల సూరిబాబు కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గుంటూరు నస్రాపేటతో పాటు జిల్లాలో భాగమైన బాపట్లలో సైతం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బాపట్ల ఎంపీ స్థానంపై టీడీపీ అనేక తర్జన భర్జనలు పడింది. సిట్టింగ్ ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిని తాడికొండ అసెంబ్లీకి పంపి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ని బాపట్ల ఎంపీగా పోటీ చేయించాలని భావించారు. ఆ దిశగా పేర్లు కూడా అభ్యర్థుల జాబితాలో ప్రకటించారు. అయితే మళ్లీ ఏమైందో తెలియదు కానీ ఎవరి స్థానాల్లో వారే పోటీ చేసేలాగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అనేక సమాలోచనలు చేసిన అనంతరం బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా తిరిగి శ్రీరామ్ మాల్యాద్రి పేరును ఖరారు చేశారు. అదేవిధంగా ప్రతిపక్ష వైసీపీ తరపున నందిగామ సురేష్ బాపట్ల ఎంపీగా పోటీ చేస్తున్నారు. టీడీపీ వైసీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మొత్తం మీద జిల్లాలో 3 కీలకమైన పార్లమెంట్ స్థానాలలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. గెలుపుపై అభ్యర్థులు ఎవరి ధీమాలో వారున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఓటరు మహాశైలు ఎవరిని ఆదరిస్తారో, ఎవరిని తిరస్కరిస్తారో మే 23వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఎమ్మెల్యే సీటు దక్కకపోవడంతో పార్టీని విడేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోవడంతో టీడీపీపై బోనబోయిన గురువుగా ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానంటూ మంగళవారం మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇంతలో టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్, మద్దాల గిరి, యాగంటి దుర్గారావు, మద్దిరాల మేని, మల్లి తదితరులు బోనబోయినతో చర్చలు జరిపారు. రాజీనామా యోచనను విరమించుకోవాలని నచ్చచెప్పారు. సీఎం చంద్రబాబుపై నమ్మకం ఉంచి పార్టీలో కొనసాగడం ద్వారా ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని వారు వెల్లడించారు. నో డిమాండ్ అలాంటి ఏం లేవు పాపం. నో డిమాండ్ నథింగ్. అంటే ప్రెస్ మీట్ పిలిచింది పార్టీకి రాజీనామా చేస్తారు లేదు, అలాంటి ఏం లేదు, రాజీనామాలు ఏం లేదు. మేమందరం మాట్లాడాము. రాజీనామాలు కానీ పార్టీని వదిలేయటం కానీ అలాంటి ఏం లేవు. పార్టీలో ఉంటాడు. మా అందరికి మంచి స్నేహితులు, ఇప్పటి నుంచిగా దాదాపు 25 ఏళ్ళ నుంచి స్నేహితుడు. రాజకీయాల్లో బాగా మంచి పనిచేసే కార్యకర్త. కొంచెం ప్రెషర్ గురి అయ్యాడు, ఆశించాడు, రాలేదు. దాని మీద భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉండాలనే దాని మీద మాట్లాడాలనుకున్నాడు. మేము సలహా ఇచ్చాము మిత్రులందరం కూడా. మంచి నిర్ణయం తీసుకుందాం, భవిష్యత్తు నీకు ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చారంటే నీకు చాలా గౌరవం ఇచ్చినట్లు లెక్క. భవిష్యత్తులో అవకాశాలు వస్తాయి, ఒక బీసీ నాయకుడిగా నీకు మంచి అవకాశాలు వస్తాయి, ధైర్యంగా ఉండమని చెప్పి. నేను ఇంతకాలం చేశాను, మనస్తాపం గురయ్యాను. ఇంక నేను రాజకీయాలు వద్దనే భావిస్తున్నాను తప్పితే వేరే పార్టీకి వెళ్తాను, లేకపోతే అదైతే నేను వెళ్ళను, ఎవరికి నష్టం చేయను, నా వల్ల నష్టం జరగదని ఆయన చెప్తాను. బట్ మాకు ఆయన పార్టీ పరంగా కాదు, ఒక స్నేహితుడుగా కూడా మా అందరికీ కూడా బోనబోయిన శ్రీనివాస్ అంటే చాలా ప్రేమ మక్కువ. ఆయన ఉండాలని మేము అందరం కోరుకున్నాం. తప్పకుండా ఆయన డెసిషన్ అయితే మార్చుకుంటాడని మేము గట్టిగా నమ్మకం ఉంది. వేరే పార్టీలో ఎంపీ సీట్ ఆఫర్ ఉందనేది వస్తున్న వార్తలు నిజమేనా? అది బయట వస్తున్న వార్తలే. సోదరు మాత్రం శ్రీనివాస్ యాదవ్ గారు మాత్రం అదేం లేదు, మేము మామూలుగా రాజకీయాల నుండి కొద్దిగా విశ్రాంతి తీసుకుంటా అని చెప్పడం. బట్ అది కుదిరే పని కాదు, జరిగే పని కాదని మేము చెప్పాము. తప్పకుండా ఆయన మనసు అయితే మార్చుకుంటాడని చెప్పి మాకు గట్టిగా నమ్మకం ఉంది.
వైసీపీ అధినేత జగన్ సమక్షంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానీమోహన్ పార్టీలో చేరారు. వేమూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పార్టీ కండువా కప్పి ప్రతిపక్ష నేత స్వాగతం పలికారు. వైసీపీ గెలుపు కోసం తన వంతు కృషి చేయనున్నట్లు ఆమె చెప్పారు. సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబుపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని టీడీపీ నేత మన్నవ సుబ్బారావు మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రచారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అరణ్యపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఫేస్బుక్లో చంద్రబాబు నాయుడు గారు చనిపోయినట్లు, ఆయనకి శ్రద్ధాంజలి ఘటించినట్లు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రచారం వలన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కేవలం కార్యకర్తలే కాదు, సాక్షాత్తు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో సహా చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా ఈరోజు అయితే పెట్టినటువంటి పోస్టు మహేష్ రెడ్డి అనే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అతను పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో మరి అరణ్యపేట పోలీస్ స్టేషన్లో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడుపై మరి అసత్య పదజాలంతో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ వివిధ నిందారోపణలు పెట్టడం చాలా బాధాకరం. మరి ఈ విధమైన ఆరోపణలు గతంలో చాలాసార్లు చేయడం జరిగింది. దాని మీద కూడా మేము కేసులు కట్టడం జరిగింది. మరి ఇలాంటి ఆర్థిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయసాయిరెడ్డి మొదలగు వ్యక్తులు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి దుష్పరిశీలన చేస్తాం. గుంటూరు జిల్లా తెలుగుతో అందరూ కూడా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను అధిష్టానం ఖరారు చేసింది. సోమవారం అర్ధరాత్రి పార్టీ హైకమాండ్ భేటీలో పెండింగ్ లో ఉన్న లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బాపట్ల లోక్సభ అభ్యర్థిగా శ్రీరామ్ మాల్యాద్రి, గుంటూరు లోక్సభ అభ్యర్థిగా గల్లా జయదేవ్, నర్సరావుపేట లోక్సభ అభ్యర్థిగా రాయపాటి సాంబశివరావును ఖరారు చేశారు. మాచర్ల అసెంబ్లీ అభ్యర్థిగా అంజిరెడ్డి, నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ అరవింద్ బాబు, బాపట్ల అసెంబ్లీ అభ్యర్థిగా అన్నం సతీష్ ప్రభాకర్లను ఖరారు చేశారు. తాడికొండకు సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ నే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేసింది. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా షేక్ మస్తాన్ వలీ, బాపట్ల అభ్యర్థిగా జేడీ శీలం, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పక్కాల సూరిబాబును బరిలోకి దింపారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ అభ్యర్థుల వివరాలను పార్టీ అధిష్టానం ఇంకా వెల్లడించలేదు. తాడికొండ టీడీపీ సీటును తిరిగి శ్రావణ్ కుమార్ కు కేటాయించడంపై జడ్పీ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు బగ్గుమన్నారు. నియోజకవర్గ నేతలతో కలిసి మంగళవారం తన పదవికి జడ్పీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు కలెక్టర్ జడ్పీ కార్యాలయాలకు చేరుకున్నారు. శ్రావణ్కు తప్పించి మరొకరికి సీటు ఇస్తే తప్ప తాడికొండలో టీడీపీ గెలవదని పూర్ణచంద్రరావు తేల్చి చెప్పారు. తమ డిమాండ్ సీఎం అంగీకరించకుంటే భవిష్యత్ కార్యాచరణ తప్పదని హెచ్చరించారు. ఈరోజు నేను నా పదవికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా అట్లాగే జడ్పీటీసీగా కూడా రిజైన్ చేద్దామని చెప్పి కలెక్టర్ గారిని అడగడం జరిగింది. కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది. ఆయన ఏదో అబ్జర్వర్స్ మీటింగ్లో ఉన్నారు, 1 hour టైం పట్టుద్దని అంటున్నారు. మళ్ళీ వచ్చి రిజైన్ చేస్తాం. ఎందుకంటే మేము పార్టీకి అగెనెస్ట్ కాదు, మేము పార్టీతో కోసమే ఉన్నాం. మంచి అభ్యర్థిని ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ మంచి అభ్యర్థిని నిర్ణయించాలని మా కోరిక. మేము ఎవరికి సీట్ ఇచ్చినా శ్రావణ్ కుమార్ గారికి కాకుండా ఏ ఒక్క వ్యక్తిని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి ఇచ్చినా కూడా గెలిపించి మంచి మెజార్టీతో గెలిపించి వచ్చి తీసుకొచ్చే బాధ్యత ఈ తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మొత్తం తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చిలకలూరుపేటలో 7,000 స్కూల్ పిల్లల షూస్ కంటైనర్ ను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి పిల్లల షూస్ కంటైనర్ చిలకలూరుపేట ఎంఈఓ కార్యాలయంకు వచ్చాయి. సర్వశిక్ష అభియాన్ పేరుతో ఈ షూస్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అయితే తమకు ఎటువంటి ముందస్తు సమాచారం లేదని ఎంఈఓ తెలపడంతో తదుపరి చర్యలను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ చేపట్టనుంది. టోటల్గా 7,164 ఫైల్స్ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి సర్వశిక్ష అభియాన్ అక్కడి నుంచి మన చిలకలూరుపేట ఎంఈఓ గారికి వచ్చినాయి అని చెప్పి మనకి ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్లో. బట్ చిలకలూరుపేట ఎంఈఓ గారిని అడిగినప్పుడు వారు మాకు ముందస్తు సమాచారం ఎలాంటి సమాచారం లేదని చెప్పి తెలియజేస్తున్నారు. సో అందు నిమిత్తం దీనిని మన ఆర్ఓ గారికి మరియు సిఐ గారికి తదుపరి చర్యల నిమిత్తం
జనసేన సిపిఐ సిపిఎం పొత్తులో భాగంగా మంగళగిరి సీటు సిపిఐకి కేటాయించడం జరిగింది. పొత్తులో భాగంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. జీరో బడ్జెట్ ఎన్నికలే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. 31వ డివిజన్లో జనసేన అభ్యర్థులతో ఆ పార్టీ నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి జియావూర్ రెహమాన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు. అన్ని వర్గాల వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన ఏకైక పార్టీ జనసేన అని నేతలు వెల్లడించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది పవన్ కళ్యాణ్తోనే సాధ్యమని చెప్పారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని, ఈ రాష్ట్రంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడం జరిగింది. మనందరం చూస్తూనే ఉన్నాం. గత 70 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం అన్నది ఒక కొన్ని కుటుంబాల గుప్పిట్లోనే, కొన్ని వర్గాల గుప్పిట్లోనే ఉండిపోయింది. దానివల్ల పేద ప్రజలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎటువంటి అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు వాళ్ళకి అందట్లేదు. ఆమెకు కళలంటే పంచప్రాణం. ముఖ్యంగా కూచిపూడి నృత్యంలో పీజీ చేశారు. అలాగే యోగాలో కూడా పీజీ చేశారు. నృత్యాన్ని యోగాతో మేళవించి నాట్య యోగామృత శిక్షణను గార్డెన్స్ ఆర్ట్ ఆఫ్ నటరాజ నిర్వాహకులు నాట్య మయూరి విజయ గౌరి అందుబాటులో ఉంచారు. కూచిపూడి నృత్యం యోగాసనాలను అనుసంధానించి నాట్య యోగామృత శిక్షణకు రూపకల్పన చేశారు విజయగౌరి. తద్వారా కళలు ఆరోగ్య భాగ్యానికి ఆస్కారం కల్పించారు. కళల్లో నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. కర్నూలుకు చెందిన విజయగౌరికి అన్ని నాట్యాల్లోకెల్లా రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్యంపై మక్కువ పెంచుకున్నారు. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో నృత్యాన్ని నేర్చుకుని ప్రావీణ్యం పొందారు. పొట్టి శ్రీరాముల తెలుగు విశ్వవిద్యాలయం నుండి కూచిపూడి నృత్యంలో ఎంఏ పూర్తి చేశారు. అనంతరం అన్నమలై యూనివర్సిటీ నుండి యోగాలో పీజీ చేశారు. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో డిప్లొమా పూర్తి చేశారు. అటు నృత్యం, యోగా అంశాల అభినయాలు ఒకేలా ఉండడం విజయగౌరి గుర్తించారు. ఆలయంలో చేతులు జోడించి స్వామివారికి దండం పెట్టే సమయంలో రెండింటి సౌరూప్యాన్ని గ్రహించారు. అదే స్ఫూర్తితో గార్డెన్ సెంటర్లో ఆర్ట్ ఆఫ్ నటరాజ శిక్షణాన్ని ఆరంభించారు. డాన్స్, యోగా సమ్మిళితంగా చిన్నారులకు, పెద్దలకు నూతన శిక్షణను అందిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ డాన్స్ టీచర్గా పేదలకు అంకిత భావంతో శిక్షణ ఇస్తున్నారు. స్వయంగా స్వంత ఖర్చుతో సైతం శిక్షణ అందిస్తున్నారు. నాట్యరత్న, నాట్య మయూరి, నాట్యప్రియతో పాటు ఇన్స్పైరింగ్ అవార్డులు అందుకున్నారు. కళలకు కానాచి అయ్యారు విజయగౌరి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు ఎవరైనా. కూచిపూడి నృత్యం అనేది మన స్టేట్ దానికి, మన ఆంధ్రప్రదేశ్కి ఒక కూచిపూడి నృత్యం అనేది ఉంది. దానికోసం మనం చాలా సంతోషించాలి, గర్వపడాలి. అమ్మ, నాన్న, అత్తగారు, మామగారు, ఆయన అందరి సపోర్ట్ నాకు చాలా బాగా ఉంది. డాన్స్లో తీసుకుంటే ఒక పాట చేసిన, ఒక మాట మాట్లాడినా మనకి దేవుడి గురించే ఉంటుంది. అలాగే యోగాలో కూడా మనం ధ్యానం చేస్తున్నాము, షట్ చక్రాలని సదరంగా ఒక లైన్లో తీసుకొచ్చి చేస్తున్నాము అంటే దాంట్లో కూడా మన కాన్సన్ట్రేషన్ పాయింట్ అనేది దేవుడే. పెద్ద లెవెల్కి వెళ్ళాలని, పెద్ద పెద్ద జాబ్స్ చేయాలని అందరికీ ఉంటుంది. కాకపోతే నేను ఏది ఆశించి ఈ ఫీల్డ్లోకి నేను రాలేదు. ఏ రోజు ఈ డాన్స్ చేస్తే నాకు లాభం ఉంటుందని నేను చేయలేదు. ఇక్కడ గుంటూరులో పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ అని ఉంది. అక్కడ నా సొంత డబ్బులతోటి నేను పెట్రోల్ కొట్టించుకొని స్కూటీ మీద రోజు వెళ్ళి క్లాసెస్ చెప్పొచ్చాను పిల్లలకి. ఈ వెస్ట్రన్ డాన్స్ చూసుకుంటే అది అప్పటికప్పుడు అట్రాక్ట్ అయ్యేటటువంటి ఒక డాన్స్ అని చెప్పొచ్చు. జస్ట్ ఫాస్ట్ ఫుడ్ ఎలాగో ఈ వెస్ట్రన్ డాన్స్ కూడా అలానే అని అనుకుంటాను నేను. ఇక్కడ మనం కేవలం చూసుకున్నట్లయితే మన ఇండియాలోనే కాకుండా ఫారిన్లో కూడా చాలామంది ఈ డాన్స్, గవర్నమెంట్ వాళ్ళకి నేను ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పాలి. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా డాన్స్ టీచింగ్ అనేటటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు తిరిగి సీఎం కావాలని, రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. బీజేపీ కేసీఆర్తో కలిసి జగన్ చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు తమ ఓటు ద్వారా తిప్పికొడతారని తెలిపారు. కృష్ణా గుంటూరు నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్తో పాటు మరో 30 సంఘాలు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపర్చాయి. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని
అపాస్మ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 22న జరిగే ఎన్నికల్లో కొల్లి నాగేశ్వరరావుకు ప్రథమ ప్రాధాన్యత ఓటును వేయాలని కోరారు. ఆయన 35 ఏళ్ల పాటు గవర్నమెంట్ సర్వీస్లో ఒక టీచర్గా, హెడ్ మాస్టర్గా చేసి ఉన్నారు. తర్వాత స్కూల్ కరస్పాండెంట్గా ఉన్నారు. విద్యారంగంలో వచ్చే సమస్యలన్నీ కూడా ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ఏదైనా ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ నుంచి అనాలోచిత నిర్ణయాలు ఏమైనా తీసుకున్నట్లయితే విద్యార్థులకి, ఉపాధ్యాయులకి నష్టపరిచేవి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయన సమస్యని పరిష్కరించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ విధంగా మిత్రులందరికీ కూడా ఆలోచించి మన ప్రైవేట్ స్కూల్స్ నుంచి మన ప్రైవేట్ విద్యార్థుల, ఉపాధ్యాయుల, దాంతోపాటు మిగతా వారి మంచి కూడా కోరి ఆయన్ని అందరూ బలపరచవలసిందిగా కోరుతున్నాను. బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా గజవాహన సేవలో స్వామి ఊరేగింపు కార్యక్రమం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నదానం, నిత్యహోమం, పరమాత్మిక మంత్రహోమ బలిహారణం, మంత్రపుష్ప కార్యక్రమాలతో పాటు గరుడు వాహన సేవలో స్వామి ఊరేగింపు జరిగింది. భక్తులు ఈ ఊరేగింపులో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా వివిధ అనేకమైనటువంటి స్వామీజీలు అందరూ కూడా చక్కగా ఆధ్యాత్మిక ప్రసంగాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఉదయం పూట స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ యజ్ఞ కార్యక్రమం, తర్వాత భజన కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. కానీ ప్రతిరోజు కూడా వాహన సేవలు కూడా తిరుమలలో ఏ విధంగా అయితే జరుగుతాయో అదేవిధంగా 4 మాడ వీధుల్లో స్వామివారి యొక్క ఆ వాహన సేవా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం చక్కగా స్వామివారికి గజవాహన సేవా కార్యక్రమం జరిగింది. సాయంత్రం బ్రహ్మోత్సవ నందివెలిగి రోడ్ వస్త్రనగర్లోని శ్రీ పద్మ గోదా సమేత కామ్యసిద్ధి వెంకటాచల స్వామి ఆలయంలో చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధతో సాగనున్నాయి. ఆలయ కమిటీ ప్రముఖులు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, శేషగిరిరావు, చేబ్రోలి శ్రీనివాసరావు, మదిరేని నాగేశ్వరరావు తదితరుల ఆధ్వర్యాన 2వ రోజు ఆలయంలో స్వామివార్ల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితుల శాస్త్రోక్త పూజల మధ్య కమనీయంగా సాగిన కళ్యాణాన్ని భక్త దంపతులు కన్నులారా వీక్షించి తరలించారు. పసుపు, కుంకుమ, పాలు, పూలు, పళ్లు, పట్టు వస్త్రాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా చేబ్రోలు, మద్దినేనితో పాటు బేళ్ల వెంకటేశ్వరరావు, మధుసూదన్ రావు, సతీష్ మాట్లాడారు. ఈ నెల 22 వరకు సాగే బ్రహ్మోత్సవాల్లో భక్తులంతా పాల్గొని తరించాలన్నారు. ఈ 5 రోజులు కూడా బ్రహ్మాండంగా విశేషంగా హోమ కార్యక్రమాలు, 2వ రోజు కళ్యాణం, స్వామివారి కళ్యాణం, శాంతి కళ్యాణం, 3వ రోజు రథోత్సవం, సాయంత్రం నగరోత్సవం జరుగుద్ది, 4వ రోజు పూర్ణాహుతి, చక్రస్నానం అన్నీ జరుగుతాయి. 5వ రోజు వచ్చేటికండి విశేషంగా స్వామివారికి ప్రతితో అలంకారం చేస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 2వ రోజు స్వామివారి కళ్యాణం విశేషంగా బ్రహ్మాండం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు 2వ రోజు 18వ తారీఖు నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు బిగినాయి. 22వ తారీఖు జరుగుతున్నవి. 22వ తారీఖు మొదటి రోజు 18వ తారీఖు. ఈ నెల 22వ తేదీన జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11వ నెంబర్పై తొలి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థి గ్రంథి పార్థసారథి కోరారు. అరండల్పేట విశ్వబ్రాహ్మణ మండపంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజలకు విద్య, వైద్యం, స్వదేశీ ఉత్పత్తుల వినియోగం లక్ష్యంగా సాగే తనను పట్టభద్రులంతా గెలిపించాలని పార్థసారథి కోరారు. మీ యొక్క అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును 11 నెంబర్ గ్రంథి పార్థసారథి 1వ నెంబర్పై వేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి దానిలో దాదాపు 40 మంది పోటీ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇండిపెండెంట్లేను. మరి మొదటి ప్రాధాన్యత ఓటు మాకు వేసి మిగతా ప్రాధాన్యతలు కూడా 2 నుంచి 40 వరకు కూడా వేయవచ్చు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఓట్లు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా 2 జిల్లాల్లో వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఓటుని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అరండల్పేట అష్టలక్ష్మి ఆలయంలో ఈరోజు శ్రీ విజయలక్ష్మి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ పూజారి ప్రసాద్ ఆధ్వర్యాన వేద పండితుల శాస్త్రోక్త పూజల మధ్య జరిగిన ఉత్సవంలో భక్తులు సకుటుంబ సమేతంగా పాల్గొని తరించారు. అమ్మవారి కళ్యాణాన్ని భక్తి శ్రద్దలతో వీక్షించి తరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ 24వ వార్షిక ఉత్సవాల్లో భాగంగా శ్రీ విజయలక్ష్మి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. ఈ నెల 24న జరిగే సహస్ర కలశాభిషేక పూజల్లో భక్తులు పాల్గొని తరించాలన్నారు.
ఇక రేపు విద్యాలక్ష్మి, ఎల్లుండి ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా విశేషంగా ధనలక్ష్మి కళ్యాణం జరుగుతుంది. అదే రోజున జగద్గురువులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి విచ్చేస్తున్నారు. ముఖ్యంగా 24వ సంవత్సరం సందర్భంగా అమ్మవారికి ద్వితీయ పుష్కర సహస్ర కలశాభిషేక మహోత్సవం ఈ నెల 24వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. మారుతీనగర్ మారుతీ దేవాలయ 32వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య జపహోమం, సామూహిక తులసి పూజలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగా గౌరీ సమేత గౌరీశంకర స్వామివారి రజతోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గత 7వ తేదీ నుంచి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా నేడు 13వ రోజు కార్యక్రమం. ఈ రోజున ఉదయం 7 గంటల నుంచి గోపూజ, బాలపూజలు, అట్లాగే అయుత మన్యసూక్త హోమ కార్యక్రమము యాగశాలలో నిర్వహిస్తున్నారు. అలాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి అన్న ఎన్నికల ప్రధానాధికారి. ఓటు హక్కు వినియోగంపై కలెక్టరేట్లో డెమాన్స్ట్రేషన్. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న కలెక్టర్ శశిధర్. జిల్లాలో రసవత్తరంగా మారిన రాజకీయం. జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం. టీడీపీ అధిష్టాన వైఖరిపై మనస్తాపానికి గురైన బోనబోయిన. పార్టీని వీడేందుకు సిద్ధం, బుజ్జగిస్తున్న పార్టీ నేతలు. బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్ జేసీ. అక్రమ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని సూచన. వైసీపీలో చేరిన జడ్పీ చైర్పర్సన్ జానీమోన్. రాజీనామాకు సిద్ధపడుతున్న జడ్పీ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు. నగరంలోని పలు ఆలయాలలో బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక పూజలు జరుపుతున్న భక్తులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.